దేశంలో వస్తున్న సామాజిక మార్పులకి ఇది కొద్దిగా సంకేతం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక కొత్త దశ వచ్చింది సామాజిక మార్పులకి. అంటే ఈ దేశాన్ని నిర్మించిన శూద్రులు, ఆ శూద్రులలో ఇప్పటికీ రిజర్వేషన్ పరిధిలో ఉన్న బీసీలు, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీఏ, బీసీబీ, బీసీసీ అనేది క్రిస్టియన్ కన్వర్ట్స్కి ఉంది, బీసీడీలో ఈ శూద్రులు ఉన్నారు, ముస్లింలలో కూడా బీసీఈ ఉంది. ఈ బీసీలు ఇప్పుడు పెద్ద బీజేపీ వచ్చిన తర్వాత ఇంకో కొత్త సమస్య వాళ్ళ ముందుకు వచ్చింది. అంతకుముందు మండల్ పోరాటం కాలంలో ఈ బీజేపీ, ఆనాడు కాంగ్రెస్ రెండు మండల్ను వ్యతిరేకించాయి. బీజేపీలో ఉన్న బీసీలు కూడా ఆనాడు మండల్ పోరాటంలో మాతో లేరు. తర్వాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏదో నామమాత్రంగా మాట్లాడేవాళ్ళు, అక్కడ రాజీవ్ గాంధీ వాళ్ళు కూడా వ్యతిరేకించిన రోజులవి. కానీ బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రిగా మోడీని ముందు పెట్టి తెచ్చినాక పెద్ద సమస్య ఏమి తయారైంది అంటే, బీసీలకు ఆయన ప్రత్యేకంగా ఏది చెయ్యకపోగా 10% తక్కువగా ఉన్న హిందూ మత పరిధిలో ఉన్న అగ్రకులాలకి, తర్వాత బుద్ధిస్టులు, సిక్కులకు, ఈ వీళ్ళకి 10% రిజర్వేషన్లు ఏ లెక్క లేకుండా ఇచ్చేశారు. తర్వాత దేశ పెట్టుబడిదారులలో బీసీలు ఎవ్వరూ రాకుండా ఉండాలని, తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా ఉండాలని ఈ బీసీ ప్రధానమంత్రే వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు మార్చే 3 చట్టాలు తెచ్చాడు. అప్పుడు ఢిల్లీ చుట్టూ 700 మంది చనిపోయే పోరాటం జరిగింది. దాని తర్వాత కాంగ్రెసు ఒక ఆలోచనకు వచ్చే పరిస్థితి వచ్చింది, ముఖ్యంగా రాహుల్ గాంధీ. వాళ్ళు పవర్ కోల్పోవడానికి బీసీలే కారణం. బీసీలు లేదా శూద్రుల రీజనల్ పార్టీలు వచ్చినాయి. ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, అక్కడ సమాజ్వాదీ పార్టీ లేదా ఆర్జేడీ, జేడీయూ, మహారాష్ట్రలో శరద్ పవార్, వీళ్ళంతా శూద్రులే బీసీలు. కొంతమంది రిజర్వేషన్లో ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది రిజర్వేషన్ బయట ఉన్నారు. ఆనాడు మేము రామని వాళ్ళు అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు వచ్చిన సమస్య ఏమిటంటే, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన ఒక స్పష్టతకు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత కనపడింది ఏంటి అంటే, ఈ శూద్రుల హిస్టరీ ఖచ్చితంగా ఆయన చదువుకున్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళు ఉనికిలో ఎస్సీలకు గుర్తింపు ఇచ్చాం, ఎస్టీలకు గుర్తింపు ఇచ్చాం, ముస్లింలకు గుర్తింపు ఇచ్చాం. కానీ బీసీలు అనగానే, శూద్రులు అనగానే మేము వాళ్ళని పట్టించుకోలేదు. అసలు ఇంతకీ బలమైన పునాది లేకుండా పోయింది బీసీలకి. అంటే జాతీయ స్థాయిలో ఒకప్పుడు వీపీ సింగ్ ఒక క్షత్రియుడు కొంత సపోర్ట్ చేశాడు. మండల్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమలైంది. సామాజిక న్యాయం పునాదిగా చేయాలని చేశాడు. ఆయనకి ఒక సిద్ధాంతం కూడా ఉండింది. కానీ ప్రధాన పార్టీలలో బీసీలు కాని కులాల నుంచి వచ్చి ఈయన వ్యక్తులు ఎవ్వరూ రాహుల్ గాంధీ లాగా ఒక స్పష్టమైన బీసీ ద్వారా సమాజ మార్పు, రాజకీయ మార్పు తేవాలనే ఆలోచన సాధ్యమవుతుందనే ఆలోచన మిగతా వాళ్ళు ఎవరు చేయాలి. నరేంద్ర మోడీ బీసీ పేరుతో వచ్చాడు. ఇప్పుడు ఒక్కటి చూద్దాం మనం. ఇక్కడ జనాభా లెక్కలు జరిగినాయి, సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, కాస్ట్ సర్వే జరిగింది. దీంట్లో 56.5% బీసీలు ఉన్నారు. దాంట్లో బీజేపీ బీసీలు ఉన్నారు, దాంట్లో బీఆర్ఎస్ బీసీలు ఉన్నారు, ఏ పార్టీకి చెందని వాళ్ళు ఉన్నారు. అయితే బీసీ కానటువంటి రాహుల్ గాంధీ ఈ జనాభా లెక్కలు నేను ఖచ్చితంగా చేయించి తీరుతానని 2024 ఎన్నికల ముందు నుంచి ఒక పోరాట పందా తీసుకున్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ బీసీ ప్రధానమంత్రి ఎందుకు పెట్టలే?
తర్వాత బీసీలకు ఇప్పుడు నువ్వు అగ్రకులాలకు 10% ఏ సమస్య లేకుండా అడగకుండా ఇచ్చేసి రైట్, అదొక ఇష్యూ సార్. అంటే మీరన్నట్టు రాహుల్ గాంధీకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? నేను ఇంకా ఎక్కువ సార్ ఇప్పుడు అతను విమర్శించే వాళ్ళు కానీ రకరకాల ఏం చెప్తారు, ఈ దేశాన్ని ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, లేదు ఇప్పుడు నేను ఒక కుర్మ కులంలో పుట్టిన మా మా తల్లిదండ్రులు ఆ ఊరి కుల పెద్ద మనుషులే, ఇల్లిటరేట్స్. వేలేండ్లు గొర్రెలు కాసిండ్రు, మేకలు కాసిండ్రు, పాలు పెరుగు తీసిండ్రు, మాంసం సమాజానికి ఇచ్చిండ్రు. కానీ ఆ కులంలో ఆ ఇంట్లో పుట్టిన కంచాయిలయ్యకు వాళ్ళకు లేని తెలివి, వాళ్ళకు లేని సోయేందుకు వచ్చింది?